మీరు యేసుక్రీస్తు ప్రభు మీరు చచ్చిపోతే స్వర్గానికైనా పోతారు, లేకపోతే నరకానికైనా పోతారా? అది ఎలా అంటే ఆడిపోవాలన్నా ఈడిపోవాలన్నా బ్రతుకును బట్టి మీరు దేవుడి నుంచి వచ్చినారు కదా, బట్టి మీరు దేవుని వల్ల కదా కలిగింది. కుక్కకు పుట్టింది కుక్కలా బతుకుతుంది, నక్కకు పుట్టింది నక్కలా బతుకుతుంది, పశువు పుట్టింది పశువులో బతుకుతుంది, కోడికి పుట్టింది కోడిలో బతుకుతుంది. మరి దేవుడికి పుట్టినవాడు దేవుళ్ళలో బతకాలి కదా. అలా మీరు బ్రతికితే మరో బ్రతుకుంది చచ్చిపోతే. ఇది సచ్చిందే. ప్రాణం ఉన్నప్పుడు గొర్రెకి గొంతు కోసి పోతుంది, ప్రాణం పోతుంది. చెట్టు నుంచి కోసి ప్రాణం పోతుంది. దీంట్లో ఇత్తనానికి కూడా ప్రాణం పోయింది. భూమిలో మళ్ళా బతుకుతుంది. మరో బ్రతుకుందని ప్రకృతిలో పాఠం. మరో బ్రతుకుందిరా అని చెప్పి దేవుడు యేసుప్రభుని మృతుల్లోంచి లేపాడు. చచ్చిపోతే మరో బ్రతుకు బతకాలంటే స్వర్గానికి వెళ్ళాలంటే